ఫార్మా కంపెనీల దెబ్బకు ఆ పల్లెలు విషతుల్యంగా మారాయి. తాగే నీరు కాదు, చివరకు పీల్చే గాలి కూడా విషమయంగా మారిపోయింది. ఫార్మా కంపెనీలు వెదజల్లే విష రసాయనాలతో అక్కడి గట్టె కూడా మొలవటం లేదు. అంతటి భయానకరమైన పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ విష వాతావరణంతో ప్రజలు అంతు చిక్కని వ్యాధుల బారిన పడి అల్లాడిపోతున్నారు. జనం ప్రాణాలు పోతూ ఉన్నా అక్కడ పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడిపోతున్న ఆ పల్లెలు ఎక్కడున్నాయి, అక్కడి వాస్తవ పరిస్థితులేంటి అన్న అంశాలపై ఏఎన్ఎన్ స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చిట్యాల మండలం ఫార్మా కంపెనీల దెబ్బకు కాలుష్యమయమైంది. గ్రామాలు ఆ విషపు కూరలో చిక్కుకొని శల్యమైపోతున్నాయి. తినే తిండి, తాగే నీరు, చివరికి గాలి కూడా కాలుష్యమయం కావడంతో దినదినగండంగా బతుకుని వెళ్లదీస్తున్నారు అక్కడి జనం. ఈ సమస్య తీవ్రతపై ఏఎన్ఎన్ సమగ్ర అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. నల్గొండ జిల్లా చిట్యాల, చౌటుప్పల్, రామన్నపేట మండలాల్లో దాదాపుగా 150 పరిశ్రమలు ఉన్నాయి. అన్ని ఫార్మా, ఐరన్ కంపెనీలే. ముఖ్యంగా పిట్టంపల్లి, వెలిమినేరులో ఎంపీఎల్, ఇండెస్, దాష్మి పరిశ్రమలు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి కంపెనీల నుంచి వాయువులు వెలువడుతూ ఉంటాయి. వాటి వల్ల ప్రజలకు ఎలాంటి నష్టము జరగకుండా సదరు కంపెనీలు ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ అక్కడ మాత్రం అలాంటి పరిస్థితే లేదు. నిరంతరాయంగా వెలువడే విషవాయువులు అక్కడి ప్రజలు కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. అంతు చిక్కని కొత్త వ్యాధులు ఇక్కడి జనాలను పట్టి పీడిస్తున్నాయి. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడిని నిరుపేదలు వైద్యం చేయించుకునే స్తోమత లేక అల్లడిపోతున్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నా, పాలకులు మారుతూ ఉన్నా ఇక్కడి ప్రజల గోస మాత్రం తీరటం లేదు. ఫార్మా కంపెనీలు విషవాయువులను నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నా చేతులు కట్టుకుని చూస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా కంపెనీలకు సరైన అనుమతులు కూడా లేవన్న వాదన వినిపిస్తోంది. అయినా పట్టించుకునే వారెవరు? ఎంతసేపు తమకేం వస్తుందోనన్న ఆరాటంతో నేతలు కూడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మూతికి కుట్లేసుకుని కూర్చుంటున్నారు లోకల్ లీడర్లు. ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేసి ఇక్కడి ఫార్మా కంపెనీలు చేస్తున్న విషపు గాయాలను కళ్ళప్పగించి చూస్తున్నారు. పిట్టంపల్లి, వెలిమినేడు గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక్కడి ప్రజలకు అనునిత్యం నరకమే. తెల్లవారుజాము నుంచే ఫార్మా కంపెనీల ఎయిర్ పొల్యూషన్ కథ మొదలవుతోంది. మంచు పొరల మాటున విషవాయువులు వదులుతున్నారు ఆ కంపెనీలు. దీంతో గాలి కూడా కాలుష్యమై పిల్లలు, పెద్దలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాణాంతక గాలి దెబ్బకు వేసవి కాలంలో అయితే ఆరు బయట నిద్రించాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ విషపు గాలిని పీలిస్తే ఏ కొత్త రోగం వస్తుందో కూడా తెలియటం లేదు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్న తరుణంలో లీడర్లు ఎవరూ మాట్లాడటం లేదు. కాబట్టి నిరుపేద ప్రజలే అప్పుడప్పుడు పరిశ్రమల నిర్వాహకులను నిలదీస్తున్నారు. కానీ పరిశ్రమల యజమానులు పలుకుబడి ముందు ఈ బక్క చిక్కన ప్రజల ఆవేదన బయటకు రావటం లేదు. వాళ్ళు చెప్పేదే నడుస్తుంది. దీంతో మరో దారి లేక జనం ఆ విషపు గాలిని పీలుస్తూ దినదిన గండంగా బతుకును వెల్లదీస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా గట్టిగా మాట్లాడితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బెదిరింపులు తప్పవు. రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటారు. కాబట్టి ఈ కొత్త ఇబ్బందులు ఎందుకని చాలామంది జనం నోరు విప్పి మాట్లాడడానికి కూడా జంకుతున్నారు. పిట్టంపల్లి, వెలిమినేడు గ్రామాల పరిధిలోని ఐరన్, ఫార్మా కంపెనీలతో ఇప్పటికే ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నీరు, గాలి అంతా కాలుష్యమయమైపోయాయి. పశుగ్రాసం కూడా విషతుల్యమైపోయింది. దీంతో పశువులు మేపడానికి కూడా ఆలోచించాల్సిన దుస్థితి అక్కడ ఏర్పడింది. అధికారులకు కూడా ఈ సమస్య తీవ్రత తెలుస్తున్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని కంపెనీలు యథేచ్ఛగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఉన్నా వాస్తవాలు తెలిసిన సంబంధిత అధికారులు కూడా చేతులు ఎత్తేశారన్న వాదన వినిపిస్తుంది. చేతి వాటాలకు అలవాటు పడి ఈ కాలుష్య వాతావరణాన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిట్టంపల్లి, వెలిమినేడు గ్రామాల్లో పొల్యూషన్ గురించి జిల్లా మొత్తం తెలిసిపోయింది. అందుకే అక్కడి యువతకు పెళ్లిళ్ళు కూడా కావటం లేదు. ఇక్కడి యువతీ యువకులకు వివాహాలు జరగటం లేదు. ఇక్కడికి పిల్లలు ఇవ్వాలన్నా, ఇక్కడి అమ్మాయిల్ని చేసుకోవాలన్నా ఆలోచిస్తున్నారు. అంతటి భయానకరమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది.
చిట్యాల మండలంలో ఫార్మా మోగిస్తున్న ఈ విలయ తాండవం ఇలానే కొనసాగించాల్సిందేనా? జనం బాధలు ఎవ్వరికీ పట్టవా? ఎన్నాళ్ళీ నిర్లక్ష్యం? ప్రజలు ఇంకెన్ని రోజులు ఈ వేదనను అనుభవించాలి? కనీసం మంచినీరు, స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు కూడా అక్కడి ప్రజలకు లేదా? ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలుష్య ఊపి నుంచి తమను రక్షించాలని అక్కడ స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. ఈ ఫార్మా కంపెనీల ఆగడాలకు చెక్ పెట్టి తమ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నారు.